ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మహిళలకు శ్రావణమాస గిఫ్ట్ పంపించారు. శ్రావణమాస శుక్రవారం సందర్భంగా మహిళలకు చీర, పసుపు, కుంకుమ, గాజులతో కూడిన కిట్ పిఠాపురం కుకుటేశ్వర స్వామి ఆలయంలో అందించే ఏర్పాట్లు చేశారు. స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు సతీమణి మహిళలకు ఈ కిట్లు అందజేశారు. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా పరమ పవనమైన పిఠాపురం కుకుటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నిజానికి కని విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు వేకువజాము నుంచి క్యూ కట్టారు. దాదాపు ఉదయం 8:30 గంటలకే ఈ మొదటి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు అర్చక స్వాములు నిర్వహించారు. చక్కని వేదికపై శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని వేయించింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఇటు నాగబాబు సతీమణితో పాటు జనసేనకు సంబంధించిన ముఖ్య మహిళా నేతలు కూడా పాల్గొన్నారు. ఇక సామూహిక పూజలు అనంతరం స్వయంగా కొణిదెల నాగేంద్రబాబు సతీమణి మహిళలకు ఈ పవన్ కళ్యాణ్ అందించిన గిఫ్ట్లు అందించారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది ఈ పిఠాపురం నియోజకవర్గంలో. నేను జనసేన వీర మహిళ శ్రావణి సాయి, నా పేరు తుని నియోజకవర్గం అండి. పిఠాపురం చూస్తుంటే గతంలో ఉన్న పిఠాపురానికి ఇప్పుడున్న పిఠాపురానికి చాలా తేడా ఉందని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం అంతా ఒక అంగరంగ వైభవంగా ఈ వరలక్ష్మి వ్రతాలు చేసేటప్పటికి ఒక ఆడపిల్లలు అన్నట్టుగా పసుపు కుంకుమ చీర గాజులు ఇచ్చి మన నాగేంద్రబాబు గారి వైఫ్ ఆ వదినమ్మ గారి చేతుల మీదుగా ఇప్పించడం, ఇవన్నీ చూస్తుంటే ఒక అంగరంగ వైభవంగా ఉందండి మాకు. కానీ చాలా కడుపు నిండిపోతుందండి, చాలా చూడముచ్చటగా ఉందండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారని ఆశించుకుంటూ మరొకసారి మా మెగాస్టార్ చిరంజీవి గారు అయినటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి కూడా పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.